వృక్ష ప్రపంచం మనకిచ్చిన 9 యూనిట్లలో ఇది ఫిఫ్త్ యూనిట్. సో, వృక్ష ప్రపంచం ఒక యూనిట్ ఇచ్చారు. జంతు ప్రపంచం ఒక యూనిట్ ఇచ్చిండు. ఇచ్చి దాదాపు మాక్సిమం సిలబసు ఈ యూనిట్లలో పడేసిండు. సో, ప్లాంట్స్‌లో అయితే మాల్ఫాలజీ అండ్ ఫిజియాలజీ పడేసిండు. అదే ఎనిమల్ వరల్డ్‌లో మాక్సిమం ఫిజియాలజీ మొత్తం అలానే పడేసిండు. అంటే ఈ 2 కూడా చాలా బిగ్గెస్ట్ యూనిట్స్. సో, ఈ యూనిట్ నుండి సుమారు 12 క్వెషన్‌ల నుండి 15 క్వెషన్‌ల వరకు వస్తాయి. అందులో ఒక 3 క్వెషన్‌లు, 4 క్వెషన్‌లు మాత్రం టిపికల్‌గా ఇస్తారు. మిగిలినయన్నీ కూడా మనం అండర్‌స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. మెమరబుల్ క్వెషన్స్, మెమరీ బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. కాకపోతే ఈ టాపిక్ అందరికి ఇష్టమైన టాపిక్. ఇంట్రెస్ట్‌గా ఉంటది కాబట్టి ఇష్టంగా చదువుతారు. మార్కులు కూడా అట్లనే వస్తాయి. ఇది గ్యారంటీ యూనిట్. సో, గ్యారంటీ ఉన్న దగ్గర నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్కడైతే గ్యారంటీ ఉంటుందో అక్కడనే బోల్తా కూడా పడతాం. కాబట్టి ఇవి మనకు గ్రిప్పు ఉన్న చాప్టర్సే కానీ మనం కన్ఫ్యూజన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా లైన్ టు లైన్ చదువుకోవాల్సిందే 6 టు ఇంటర్మీడియట్ వరకు. నేను ఇవన్నీ కూడా ఒకే దాంట్లో కన్సాలిడేట్ చేసిన అన్నట్టు. సో, మనం క్లాస్ చెప్పుకుంటూ పోతుంటే అర్థమైంది. వృక్ష ప్రపంచం యూనిట్ 5లో ఏమేం టాపిక్స్ మనకి ఇచ్చిండు అని చూస్తే స్కూల్ సిలబస్ నుండి మొదలు పెట్టాలి మనం. ఈ వర్డ్స్ కూడా స్కూల్లో కనపడతాయి. దెన్ ఇంటర్మీడియట్ వరకు కూడా కనపడతాయి. సాధారణ పుష్పించే మొక్క యొక్క స్వరూపం. జస్ట్ మొక్క స్వరూపాన్ని మాట్లాడుతున్నాం. స్వరూపం అంటే ఏంది? మార్ఫాలజీ, ప్లాంట్ మార్ఫాలజీ. మనకు కళ్ళకు ఏం కనపడుతుందో ప్లాంట్లో దాని గురించి చదవటం. ప్లాంట్లో మన కళ్ళకు ఏం కనపడుతుంది? వేరు, కాండము, ఆకు, పువ్వు, పుష్పగుచ్చం, పండ్లు, గింజలు. అంటే ఓవరాల్గా ఆవృత బీజ మొక్కలో మనకేమేం భాగాలు కళ్ళకు కనపడుతున్నాయి. సో, కళ్ళకు కనపడతాయి ఇవన్నీ కూడా. మైక్రోస్కోప్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఈ భాగాలను. సో, అన్నీ కళ్ళకే కనపడతాయి. వాటిని చూసుకుంటూ కూడా ఆ వేరియేషన్స్ ఏమున్నాయి, వివిధ మొక్కలలో ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏం చేంజెస్ ఉన్నాయి అన్నీ కూడా కళ్ళతో గుర్తించవచ్చు. అలా కళ్ళతో గుర్తించి చదువుకునే ఈ శాస్త్రాన్నే మనం మార్ఫాలజీ అంటాం. తెలుగులో స్వరూప శాస్త్రం అంటాం. జనరల్గా మనం ఆవృత బీజాల స్వరూప శాస్త్రం మీద బేస్ చేసుకునే చదువుతుంటాం మనం ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్ వరకు. సో, ఇవన్నీ కూడా రూటు, స్టెమ్ము, లీఫు, ఫ్లవర్, ఇన్ఫ్లోరోసెన్స్, ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇచ్చారు. నెక్స్ట్ స్కూళ్ళల్లో కూడా ఉంటాయి ఇవి. సో, వీటిని మనం మెర్జ్ చేసుకోవాలి. కొన్ని బేసిక్ పాయింట్స్ ఏమో స్కూళ్ళల్లో దొరుకుతాయి. మ్యాక్సిమం పోర్షన్ ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చేసిండు. కాబట్టి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు తీసుకున్నా. నెక్స్ట్ వీటిల్లో ఈ భాగాలలో వీటి యొక్క నిర్మాణం ఎట్లుంటుంది, నెక్స్ట్ రకాలు ఏమన్నా ఉన్నాయా, వీటి ఫంక్షన్స్ ఏంటిది, నెక్స్ట్ ఫ్లవర్ దగ్గరకు వచ్చేసరికి ఫ్లవర్ యొక్క భాగాలేంది అంటే ఫ్లవర్ అండ్ పార్ట్స్, ఫ్లోరల్ పార్ట్స్ అన్నట్టు. వేరు, కాండం, ఆకు యొక్క మార్పులు, వీటిని మనం రూపాంతరాలు అంటాం. సపరేట్గా చదువుకుంటాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు. ఈ మూడింటి రూపాంతరాలు చదువుకుంటాం. ఆ తర్వాత ఫిజియాలజీ ఎంటర్ అయ్యిండు. ఈడి వరకు మార్ఫాలజీ పెట్టిండు సిలబస్లో, మనకు డిఎస్సి సిలబస్లో. ఇదంతా మార్ఫాలజీ. ఇక ఇక్కడ నుండి మళ్ళీ చేంజ్ ప్లాంట్ ఫిజియాలజీ దగ్గరకు వచ్చిండు. ఫోటోసింథసిస్ కిరణజన సంయోగక్రియ, ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకము, రవాణా ఇది సపరేట్గా పెట్టిండు. శాప్ యొక్క ఆరోహణ అన్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ పోషక పదార్థాల రవాణా అంటే పోషక కణజాలంలో సుక్రోజు ఎలా రవాణా చెందుద్ది పత్రం నుండి ఇతర భాగాలకు. సో, ఇది సపరేట్గా పెట్టిండు కాబట్టి ఇళ్ళ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ జాగ్రత్త పడాలి. ఇక్కడ క్వశ్చన్ అప్లికేషన్ టైప్లో ఉంటుంది. సో, ఇది ఏరియా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు ఇక్కడే, పేపర్ సెట్టర్. నెక్స్ట్ వేరు పీడనం, రూట్ ప్రెషర్, ఇది కూడా ఫిజియాలజీకి సంబంధించిందే. ఈ రూట్ ప్రెషర్కు ఈ బాష్పోత్సేకానికి సంబంధం ఉంటుంది. సో, వెంటనే ట్రాన్స్పిరేషన్ పుల్ కూడా ఇచ్చిండు. సో, ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ద్రవోద్గమానికి సంబంధం ఉంటుంది. సో, వేరు పీడనము, బాష్పోత్సేకము, బాష్పోత్సేక కర్షణ, పుల్ అంటే బాష్పోత్సేక కర్షణ అంటే ఇక్కడ ద్రవోద్గమం గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వకున్నా కానీ మనం ద్రవోద్గమం గురించి చదవాలి, బికాస్ ట్రాన్స్పిరేషన్ పుల్. నెక్స్ట్ శ్వాసక్రియ అన్నాడు, రెస్పిరేషన్. సో, రెస్పిరేషన్ కూడా మొత్తం చదవాల్సిందే. సెల్యులార్ శ్వాసక్రియ,
సెల్లులో జరిగే శ్వాసక్రియ, ఇది కూడా బేసిక్ పాయింట్. ఇది ఒక ప్లాంట్ సెల్ కానీ ఎనిమల్ సెల్లే కానీ ఎలా రెస్పిరేషన్ జరుగుతుంది, దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చదవాల్సిందే. విసర్జన, ఇందులో ప్రాథమిక ద్వితీయ జీవక్రియలు. విసర్జన అనే టాపిక్ మొక్కల్లో విసర్జన, ఇది జంతువులలో ఉన్నంత విసర్జన మొక్కలలో ఉండదు. ఇది మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేసినాం ఈ పాయింట్ను. ఇదంతా పెద్ద బ్రాడ్గా బాటనీలో ఉండదు, జువాలజీలో బాగా బ్రాడ్గా ఉంటుంది. సో ప్రాథమికంగా మరియు ద్వితీయ జీవక్రియల ఫలితంగా ఏర్పడే విసర్జక పదార్థాల గురించి గతంలో కూడా చూసినాం. ప్రాథమిక విసర్జక పదార్థాలు అంటేనే రెస్పిరేషన్ ద్వారా బయటికి వెళ్ళే కార్బన్ డైఆక్సైడ్ లేదా బాష్పోత్సేకం ద్వారా బయటికి వెళ్ళే నీటి ఆవిరి, వీటిని ప్రాథమిక విసర్జక పదార్థాలు అంటాం. ఒక్కొక్కసారి ఆకులు ఎండిపోయి రాలి కింద పడతాయి, విసర్జక పదార్థాలు ఎక్కువైనప్పుడు ఆ రూపంలో ఆకులను రాల్చుకుంటాయి. ఇవన్నీ ప్రాథమిక విసర్జకాలు. ద్వితీయ జీవక్రియ ఉప ఉత్పన్నాలను పిలుస్తాం, అవి ద్వితీయ విసర్జక పదార్థాలు. ఉదాహరణకు ఆల్కలాయిడ్స్, డ్రగ్స్, టర్పినాయిడ్స్, అవన్నీ మొక్కకు అవసరం లేని పదార్థాలు. ఈవెన్ గమ్ము కూడా, బంక కూడా, కాబట్టి అవి మనకు ఎకనామికల్గా ఉపయోగపడతాయి. సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, పునరుత్పత్తి. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, వీడి వరకు ఫిజియాలజీ. సో వీడి వరకు ప్లాంట్ ఫిజియాలజీ ఇచ్చిండు, అంతా కలిపిచ్చిండు అన్నట్టుగా. నెక్స్ట్ మొక్కల్లో పునరుత్పత్తి, అలైంగిక పద్ధతులు, లైంగిక పద్ధతులు. ఇది ప్లాంట్ ఎంబ్రియాలజీ కిందికి పోద్ది. సో మొక్కల యొక్క పిండోత్పత్తి శాస్త్రం, ఇది ఇంకొక టాపిక్. పిండోత్పత్తి శాస్త్రం కిందకి వచ్చింది ఇక్కడ. సో ఈ పిండోత్పత్తి శాస్త్రం గురించి కూడా మనం సపరేట్గా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ మొక్కల హార్మోన్లు, అగైన్ మళ్ళీ ప్లాంట్ ఫిజియాలజీలోకి వెళ్ళిపోయాడు. మొక్కల హార్మోన్లు, మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఇది చిన్న స్కూళ్ళ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అక్కడ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ వస్తుంటాయి మనకు ఫస్ట్ ఇయర్లో, అలాంటి వాటిల్లో కొన్ని మొక్కల గురించి వస్తుంటుంది. చిన్న క్లాసులలో కూడా కొన్ని మొక్కల ఆర్థిక ఉపయోగాలు ఉన్నాయి, చదువుకోవాలి. వ్యవసాయ కార్యకలాపాలు, ఇవి కూడా స్కూల్ బుక్స్లోనే కనపడతాయి మనకు బాగా. మొక్కల నుండి ఆహార ఉత్పత్తి, కాలానుగుణ పంటలు, సీజనల్ క్రాప్స్ అంటాం. సో ఈ సీజనల్ క్రాప్స్ గురించి తెలవాలి. పంట వ్యాధులు, నియంత్రణ చర్యలు, అంటే వ్యాధులకు ఎలా నియంత్రించాలి, పంట దిగుబడిలో మెరుగుదల, నిల్వ మరియు సంరక్షణ. సో ఇక్కడ నుంచి వీడి వరకు ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్. ఇది ఈ స్కూల్ సిలబస్లలో పెట్టిండు, అలాగింత వస్తుంది. సో ఇదంతా ఒక దగ్గర కన్సాలిడేటెడ్ చేసి చదువుకోవాలి. సో ఇందులో ఉన్న టాపిక్స్ పైన మనం ఫోకస్ బాగా చేయాలి. వీలైతే అదనంగా కూడా చదువుకోవాలి, తప్పేం లేదు. అదనంగా చదువుకుంటే తప్పలేదు, కానీ ఇళ్ళది మాత్రం కంపల్సరీ రావాలి. సో నేను మాత్రం ఇళ్ళది గ్యారంటీగా కలెక్ట్ చేసి చెప్తున్నా. అదనం అనేది మీ సొంత నిర్ణయం. రైట్, మొక్కలు, భాగాలు, వాటి విధులు. సో టాపిక్లోకి వెళ్దాం. ఇవన్నీ స్కూల్ నుంచి వచ్చేటి, స్కూల్ నుంచి కొన్ని పాయింట్లు తీసుకున్నా. జనరల్గా మొక్కలు ఆవృత బీజాలు అనుకుంటాం. మొక్కలు అనగానే ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి అంటే చాలా ఎత్తు వరకే పెరుగుతాయి. ఇలా చాలా ఎత్తు వరకు ఏరియాను బట్టి ఇట్లా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి మొక్కలు భూమిపైన ఎంత ఎత్తు ఉంటాయో మళ్ళీ ఆల్మోస్ట్ భూమి లోపల కూడా అంతే లోపలికి ఇవి పెరుక్కుంటూ పోతుంటాయి. సో భూమి ఉపరితలం పైన ఎంత ఎత్తు పెరుగుతుందో భూమి లోపలికి కూడా అంతే లోపలికి పోతుంటుంది వేరు వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ ప్లాంట్, నీలగిరి చెట్లు. అంటే భూ ఉపరితలం నుంచి కాండం ఎంత పొడుగుంటుందో భూమి ఉపరితలం నుంచి వేరు కూడా అంత లోపలికి అంత డెప్త్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది. ఆ చెట్టును మనం బీక్ చూడలేము, కానీ మన దగ్గర ఉన్న కొన్ని చెట్లను క్రాప్ ప్లాంట్స్ని బీక్ చూడవచ్చు కొన్నిటిని. నెక్స్ట్ ఈ భూమి లోపల పోయే ఈ వేరును ప్రధాన వేరు అని పిలుస్తాం, దీన్నే తల్లి వేరు అని పిలుస్తాం. సో తల్లి వేరు అనేది భూమి లోపలికి చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ పైన ఉన్న భూమిపై ఉన్న ప్రకాండ వ్యవస్థకు ఒక ఆధారాన్ని ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈ తల్లివేరు పైన ఇలాంటి వీటిని మనం వీటిని పార్శ్వవేర్లు అని పిలుస్తాం. పార్శ్వ అంటే ఏంది, పక్కకున్నాయి. తల్లివేరు పైన ఉన్న పెద్ద పెద్ద పార్శ్వంగా ఉన్న వేర్లను పార్శ్వవేర్లు అంటాం. ఈ పార్శ్వవేర్ల పైన మళ్ళీ సన్నటి వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. సో వీటిని మూలకేశాలు అని పిలుస్తాం, మూలకేశాలు. సో ఇలాంటి వ్యవస్థను తల్లివేరు వ్యవస్థ అని పిలుస్తాం, ట్యాప్ రూట్ సిస్టమ్ అని పిలుస్తాం.
అంటే తల్లివేరు వ్యవస్థ. సో ఇప్పుడు ఏమేమి వచ్చినాయి తల్లివేరు వ్యవస్థలో? ప్రధాన తల్లివేరు వచ్చింది, తల్లివేరు పైన పార్శ్వవేళ్ళు వచ్చినాయి, ప్రతి పార్శ్వవేళ్ల పైన ఏకకణ నిర్మిత మూలకేశాలు కూడా వచ్చినాయి. సో ఈ మూలకేశాలు ఏం పని చేస్తాయి అంటే నీళ్లు వాటర్ను శోషిస్తాయి భూమి లోపల, అలాగే ఈ నీళ్ళల్లో కరిగి ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. సో మూలకేశాలు భూమిలో ఉన్న నీటిని, ఆ నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాలను మూలకేశాలు శోషిస్తాయి. ఏ పద్ధతిలో శోషిస్తాయి? ద్రవాభిసరణం అనే పద్ధతిలో శోషిస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ అని కూడా అనుకున్నాం గతంలో. సో ద్రవాభిసరణం అనే పద్ధతిలో ఏకకణంలో ఉన్న మూలకేశాలు భూమిలో ఉన్న నీటిని, ఆ నీటిలో కరిగి ఉన్న ఖనిజ లవణాలను శోషిస్తున్నాయి. రైట్, మరి శోషించేటి ఏంటి? మూలకేశాలు. చిన్న ప్రశ్న ఇది. నీటిని ఖనిజ లవణాలను శోషించు భాగాలు: ఏ తల్లివేరు, బి పార్శ్వవేళ్ళు, సి మూలకేశాలు, డి పైవన్యు అంటారు. ప్రశ్న ఎంత చిన్నగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. దీని మీద కరెక్ట్ క్లారిటీ లేకపోతే ఏం ఆన్సర్ పెడతాం మనం? పైవన్యు పెడతాం. కానీ యాక్చువల్గా పైవన్యు కాదు కదా. నీటిని ఖనిజ లవణాలను శోషించేది ఏంటిది? ఏకకణయుత మూలకేశాలు. పార్శ్వవేళ్ళు కావు, ప్రధాన వేరు కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఏకకణయుత మూలకేశాలు. ఏ పద్ధతిలో శోషిస్తున్నాయి అవి? ద్రవాభిసరణం. ఒకవేళ నీవు ఒక మొక్కను తీసుకొని ఈ మూలకేశాలను గాక రిమూవ్ చేసినావు అనుకో, ఒక బ్లేడ్ సహాయంతో ఏ మూలకేశాలు అన్నింటినీ రిమూవ్ చేసినావు, ఆ తర్వాత మొక్కను భూమిలో నాటితే ఆ మొక్క బతుకుద్దా? బతకదు. ఎందుకు బతకదు? మరి తల్లివేరు ఉంది కదా, పార్శ్వవేళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు బతకదు అంటే తల్లివేరు పార్శ్వవేళ్ళు ఏమైనా మొక్కను కింద పడకుండా ఉండడానికి, యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి పనిచేస్తుంది, కానీ నీటిని శోషించుకోవడానికి అవి పనిచేయదు కదా. నీటిని శోషించే వాటిని నువ్వు రిమూవ్ చేస్తుంది కాబట్టి నీరు ఖనిజ లవణాలు ఆ మొక్కకు అందక చనిపోద్ది, వాడిపోయి చనిపోద్ది. సో ఇది మనకు సాధారణంగా కనిపించే ఒక బేసిక్ పాయింట్. ఇది ఇక్కడ ఒక లైను, అక్కడో లైన్ మన స్కూల్లో ఇచ్చిండు, దానికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా అట్లా ఇచ్చిన ఒక లైన్ ఏంటంటే బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. సో కొన్ని ముఖ్యమైన పాయింట్లను ఇట్లా డబ్బాలలో ఇచ్చిండు, దానికి ఎలాంటి వివరణ కూడా ఇవ్వకుండా ఇచ్చిండు, మనం కూడా అట్నే గుర్తుపెట్టుకుందాం. సో బనానా ఆయిల్ అనేది బనానా నుంచి తీసేది, పెట్రోలియం నుండి తీస్తారు అనేది గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు దీన్ని తల్లివేరు వ్యవస్థ అని పిలిచినాం. తల్లివేరు వ్యవస్థ అని పిలిచినాం. తల్లివేరు వ్యవస్థ ఎందులో ఉంటుంది అంటే ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. అలా కాకుండా కొన్ని మొక్కలలో, ఉదాహరణకు రైస్ ప్లాంట్ తీసుకుందాం, లేదా మొక్కజొన్న తీసుకుందాం. సో ఇది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఉన్న ఈ వేరు వ్యవస్థను ఏమని పిలుస్తాము అంటే పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. పీచు వేరు వ్యవస్థ. పీచు వేరు వ్యవస్థలో వేర్లన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. ఈ పీచు వేర్లు అనేది ఇక్కడున్న ప్రథమ మూలం నశించిన తర్వాత ఇవి పుడతాయి. తల్లివేరు వ్యవస్థ ఏమో ప్రథమ మూలమే డైరెక్ట్గా డెవలప్ అయింది. ప్రథమ మూలం అంటే విత్తనం మొలకెత్తినప్పుడు ఉన్న కొత్తగా పుట్టిన వేరును ప్రథమ మూలం అంటాం. ఈ ప్రథమ మూలం నుంచి డైరెక్ట్గా తల్లివేరు పెరుగుద్ది. ఇక్కడ ప్రథమ మూలం దగ్గర ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రథమ మూలం అనేది క్షీణించింది, ప్రథమ మూలం క్షీణించిపోయింది. ఆ ప్లేస్లో వేర్లన్నీ కూడా ఇక సేమ్ సైజులో పుడతాయి. అది క్షీణించింది కాబట్టి ఆ ప్లేస్లో పుట్టిన వేర్లన్నీ కూడా ఒకే రకమైన పుట్టుకుంటుంది, సేమ్ సైజు ఉంటాయి. అందుకే వీటిని పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. ఇది ఏకదళ బీజ మొక్కలలో, గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తుంది. అంటే వేరు వ్యవస్థ అనేది మనకు రెండు రకాలుగా కనపడుతుంది. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, ఇంకొకటి పీచు వేరు వ్యవస్థ. ప్రథమ మూలం నశించడం వల్ల పీచు వేరు వ్యవస్థ ఏర్పడింది. ఇక మరి వేరు యొక్క విధులు ఏంది, ఏం పని చేస్తాయి వేర్లు? ఇప్పుడే అనుకున్నాం మనం. వేర్లు అనేటివి ప్రధానమైన వేర్లు పాతుకొని ఉండి మొక్కకు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇంకొక లైన్ ఇచ్చిర్రు మనకు, యాపిల్ బరువులో
84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. ఇందాక అనుకున్నాగా స్కూల్ బుక్స్లలో అక్కడో లైన్ హైలైట్ చేసి ఇచ్చారు, దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇచ్చారు. అలాంటి ఇంకొక లైనే యాపిల్ బరువులో 84%, దోసలో 96% ఉంటుంది. యాపిల్ అంటే మనం తినే యాపిల్ కాయ, దోసకాయ. సో వాటిల్లో ఎక్కువ నీరు ఉంది. ఈ రెండిట్లో నీరు ఎక్కువ ఏం లేదంటే దోసకాయ. అందుకే సమ్మర్లో దోసకాయలు ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఆ దోసకాయల ద్వారా మనకు నీరు అనేది చేరుద్ది. ఉదాహరణకు పుచ్చకాయ కావచ్చు, దోసకాయలు కావచ్చు, కీరా దోసకాయ కావచ్చు, ఇలాంటి కుకుంబర్ రిలేటెడ్ అన్నిట్లలో కూడా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అది సహజ సిద్ధమైన నీరు. అందులో మినరల్స్ కూడా ఉంటాయి, మన బాడీకి అవసరమైన మినరల్స్. నెక్స్ట్ ఈ పంట కూడా, దోస పంట, పుచ్చకాయ పంట కూడా సమ్మర్ క్రాప్. అది జియద్ క్రాప్ అంటాం. జియద్ అంటే సమ్మర్ క్రాప్, వేసంగిలోనే పండుతాయి, వేసవిలోనే పండుతాయి ఇవి. కాబట్టి ఇది 3వ రకం పంట అన్నట్టు, 3rd సీజనల్ క్రాప్. ఇది మన దగ్గర బాగానే పండుతాయి. నెక్స్ట్, మొక్కలు ఆహారాన్ని వేర్లల్లో, కాండాలల్లో దాచుకుంటాయి. సో ఎక్కడ దాచుకుంటున్నాయి ఆహారాన్ని? వేర్లు మరియు కాండాలలో దాచుకుంటున్నాయి అంటే ఏంది? నిల్వ చేసుకుంటున్నాయి. కానీ తయారు చేసుకుంటున్నాయి మరి తయారు ఎక్కడ చేసుకుంటాయి? పత్రాలలో తయారు చేసుకుంటాయి. సింపుల్ క్వశ్చనే ఇది. ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. మొక్కలు ఆహారం వేర్లల్లో, కాండాలలో తయారు చేసుకుంటాయి అంటాడు. ఇంకొకటి, మొక్కలు ఆహారాన్ని వేర్లల్లో, కాండాలలో దాచుకుంటాయి. మొక్కలు ఆహారాన్ని పత్రాలలో తయారు చేసుకుంటాయి. మొక్కలు పత్రాలలో ఆహారాన్ని దాచుకుంటాయి. సో ఇందులో సరైన వాక్యాలు ఏవి అని 1 2 రైట్, 2 3 రైట్, ఇట్లా ఈ టైప్ క్వశ్చన్. కానీ సింపుల్ స్టేట్మెంటే కదా ఇది. ఈ సింపుల్ స్టేట్మెంట్లో ఒక క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు మనం ఇట్లా. సో ఇలా సరైనది ఏది, సరికానిది ఏది అని అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన. సరే, ముందు డిస్కస్ చేద్దాం. ఇది సింపుల్ కాబట్టి ఓవరాల్గా చెప్తున్నా. రైట్, ఇక్కడ ఆహారాన్ని దాచుకుంటున్నాయి అంటున్నా, తయారైతే అని అంటలేను. కానీ ఎక్కడ తయారైతాయి అనుకుంటున్నాం మనం? పత్రాలలో తయారైతాయి. ఈ పాయింట్ తెలవాలి. మరి దాచుకున్నాయి వేర్లల్లో, కాండాలలో దాచుకునే మొక్కలకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ముల్లంగి, క్యారెట్, చిలగడ దుంప అంటే స్వీట్ పొటాటో అంటాం, మొగరంగడ్డ అంటాం, బీట్రూట్. ఇవన్నీ కూడా వేర్లల్లో ఎక్కువైన ఆహారాన్ని దాచుకుంటాయి. అంటే ఎక్కడ తయారవుతున్నాయి? పత్రాలలో ఆహారం తయారవుతుంది, ఫుడ్ తయారవుతుంది. తయారైన ఫుడ్ పత్రాలు కూడా యూటిలైజ్ చేసుకుంటాయి, వాటికి కూడా శక్తి అవసరం. సో కొంత వినియోగించుకున్న శక్తి ఫుడ్ను ఇంకా మిగిలిపోయిన ఆహారం ఎక్కడ దాచుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది? వేర్లల్లో నిల్వ చేసుకుంటుంది. ఇలా వేర్లల్లో నిల్వ చేసుకునే వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ముల్లంగి, రాడిష్ అంటాం, క్యారెట్, స్వీట్ పొటాటో, బీట్రూట్. అందుకే ఈ రూట్స్ అనేటివి లావుగా కనపడతాయి. వాటిని మనం దుంప వేర్లు అని పిలుస్తాం. సో ఇప్పుడు ఆ వేర్లు లావుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలిచినాం? దుంప వేర్లు అంటాం. ఈ దుంప వేర్లలో ఏముంటుంది? కిరణజన సంయోగక్రియలో తయారు చేసుకున్న ఎక్సెస్ ఫుడ్ మెటీరియల్ ఏ రూపంలో ఉంటుంది? స్టార్చ్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ వేర్లు, ఈ దుంప వేర్లు, వేర్ల దుంపలలో ఉండేది ఏంటిది అంటే స్టార్చే, పిండినే. సో పిండి రూపంలోనే కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం క్యారెట్ తిన్నా, చిలకడ దుంప తిన్నా, అందులో ఉన్న ఆహారం, ఆ స్టార్చ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ మొక్క యొక్క పత్రాల నుండే వచ్చినాయి. సపోజ్ ఇప్పుడు ఆ మొక్క యొక్క పత్రాలన్నిటిని కత్తిరించినాం, ఒక్క పత్రం లేకుండా కత్తిరించినాం, అప్పుడు ఆ రూట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా? రూట్స్ ఫామ్ కాదు, ఆ ట్యూబర్స్ ఫామ్ కావు. ఎట్లా ఫామ్ అయితే? దుంపలు తయారు కావు, ఉన్న లీఫ్స్ అని కట్ చేస్తేవి. కాబట్టి ఆ ఆకులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఈ మొక్కలలో దుంపలు కూడా అంత లావు ఏర్పడతాయి. సో పత్రాలు ఆరోగ్యంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, ఉంటేనే సమృద్ధి నీరు, సమృద్ధిగా సూర్యరశ్మి, నెక్స్ట్ సమృద్ధిగా సాయిల్, మినరల్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉంటేనే కిరణజన సంయోగక్రియ సాఫీగా జరుగుద్ది. చాలా ఆహార పదార్థం తయారు చేసుకుంటుంది, ఆహార పదార్థాలు రూట్స్లో ప్రిజర్వ్ చేసుకుంటుంది. అలాంటి వాటిని దుంప వేర్లు అని పిలుస్తాం. నెక్స్ట్ పత్ర భాగాలు. పత్రంలో ఏం భాగాలు ఉంటాయి? సో ఇది చూడటానికి సింపుల్గానే కనపడుతుంది కానీ ఇక్కడ కూడా క్వశ్చన్ని మనం కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. పత్రంలో అసలు పత్రం అంటే ఏంది? డెఫినేషన్: పత్ర వృంతం, పత్ర పీఠం, పత్ర దళం, ఈ మూడింటిని కలిపితే పత్రం అంటాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది పత్ర పీఠం. సో శాఖకు
పత్రం అనేది పత్ర పీఠం ద్వారా అతుక్కుంది. సో ఇది శాఖ. ఈ భాగాన్ని పత్రపీఠము అంటాం. పీఠ అంటే ఏంది? కూర్చునేది అని అర్థం. ఏది కూర్చుంటుంది ఇక్కడ? పత్రం కూర్చుంటుంది. పత్రం కూర్చునే స్థానాన్ని పీఠము అంటాం, పత్రపీఠం. నెక్స్ట్ దీన్ని వృంతము అంటాం. పత్ర వృంతము అంటే పత్రానికి ఉన్న కాడ. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఈ భాగాన్ని దళము అంటాం. సో దీన్ని ఏమని పిలిచినాము? దళము అని పిలిచినాం. దళము, పత్ర దళము. చూడండి, పత్రము కూసునే పీట, పత్రానికి ఉన్న కాడ, పత్ర దళము, మూడింటిని కలిపితేనే సంపూర్ణ పత్రము అని పిలుస్తాం. నెక్స్ట్ ఇందులో కనిపించే దీన్ని ప్రధాన ఈన అని పిలుస్తాం. ప్రధాన ఈనె, నడిమి ఈనె, మధ్యలో ఉన్నది కాబట్టి ప్రధాన నడిమి ఈనె అని పిలిచినాం. ఈ పక్కనున్న వాటిని పార్శ్వ ఈనెలు అని పిలుస్తాం. సో ఈ ఈనెలన్నీ ఒకదానికోటి కలిసిపోయి పత్రానికి ఒక పటుత్వాన్ని ఇస్తుంది, పత్రానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఇదే లేకపోతే పత్రం ఎట్లుంటుంది? ముద్దలాగా ఉంటుంది. సో ఇప్పుడు మనలో కూడా వెన్నుముక ఎముకలు లేకపోతే మనం ఎట్లుంటాం? ముద్దలాగా, మాంసం ముద్దలాగా, గుండ్రగా లేదా ఇర్రెగ్యులర్ షేప్లో ఉండేటోళ్ళం. సో మనకు ఈ ఎముకలు ఉండటం వల్ల ఒక నిటారుగా నిలబడే స్వభావం, నడిచే స్వభావం, ఒక షేపు, ఒక డిస్టింక్ట్ షేప్ అనేది వచ్చింది. అలాగే పత్రానికి కూడా ఈ డిస్టింక్ట్ షేప్ రావటానికి కారణం ఏది అంటే ఈనెలు. సో దీన్ని మనం పత్రము అని పిలుస్తాం. సో పత్రంలో ప్రధానమైన భాగం ఏది అంటే దళము, పత్ర దళము. ఎందుకు దీన్ని ప్రధాన భాగం అనాలి? ఈనెలను ప్రధాన భాగం అనకూడదా? వృంతాన్ని అనకూడదా? పీఠను అనకూడదా అంటే అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ప్రధానమైన ఫోటోసింథసిస్ అనేది దళంలోనే జరుగుద్ది. సో ఫోటోసింథసిస్ అనేది దళంలో జరుగుతుంది, పత్ర దళము. అందుకే ఇది చాలా ప్రధానమైన భాగం పత్రదళం అనేది. నెక్స్ట్ ఈ ఈనెలు పోగా మిగిలిన ఈ ఖాళీ ప్లేస్ను పత్రాంతరము అని పిలుస్తాం జనరల్గా. సో దీన్ని మీసోఫైల్ అంటాం, పత్రాంతరము అని పిలుస్తాం. రైట్, ఒక క్వశ్చన్ చూద్దాం. ఇందాక మనం కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అనుకున్నాం చూడండి. ఈ క్రింది సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్కూళ్ళల్లో ఉన్న టాపిక్స్. ఇది బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. బి, నీటిని ఖనిజ లవణాల శోషణ తల్లివేరు ద్వారా జరుగుతుంది. సి, నెక్స్ట్ సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. ఇక్కడ కామా ఉండాలి, ఫుల్ స్టాప్ పెట్టినట్టున్నా. సో సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. నీరు మరియు ఖనిజ లవణాల శోషణ పార్శ్వవేర్ల ద్వారా జరుగుతుంది. సో నీరు ఖనిజ లవణాల శోషణ వేటి ద్వారా జరుగుతుంది అంటున్నా? పార్శ్వవేర్ల ద్వారా జరుగుతుంది. డి, నీరు ఖనిజ లవణాల శోషణ మూలకేశాల ద్వారా జరుగుతుంది. ఇక నేను డబ్బా కొట్టిన అన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీటి మీదనే ఫోకస్ చేసి క్వశ్చన్ అడిగిన. ఇందాక మీకు చెప్పిన ఆ చిన్న టాపిక్ మీదనే ఇక్కడ క్వశ్చన్ ప్రిపేర్ చేసిన. సో బనానా ఆయిల్ ఎక్కడి నుంచో తీస్తారు? పెట్రోలియం నుండి తీస్తారు. ఇది మనకు హైలైట్ పాయింట్ ఇచ్చారు. ఇది సరైన వాక్యము. కానీ అడిగింది ఏంటిది? ఇక్కడ సరికాని వాక్యాన్ని అడిగిండు. సో ఇది సరైన వాక్యం. నీటిని ఖనిజ లవణాల శోషణ తల్లివేరు ద్వారా జరుగుతుంది. ఇది సరికాని వాక్యం. నీరు ఖనిజ లవణాల శోషణ పార్శ్వవేర్ల ద్వారా జరుగుతుంది. సరికాని వాక్యం. నీరు ఖనిజ లవణాల శోషణ మూలకేశాల ద్వారా జరుగుతుంది. ఇది సరైన వాక్యం. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగిండు? సరికాని వాక్యాలు అన్నాడు, బి అండ్ సి. సో ఇచ్చిన వాటిల్లో బి అండ్ సి అనేది ఆన్సర్. సో ఇది చాలా ఫండమెంటల్ పాయింట్స్ మీదే క్వశ్చన్ వేసిండు, కానీ మనకు ఆ టైంలో తొయ్యదన్నట్టు ఇది. సో ఇది ఆల్రెడీ ఒక్కసారి విన్నాం అనుకో, ఇలాంటి వాటిని చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన బ్రెయిన్ అలర్ట్ ఉంటే చాలు, అంతే. మనకి తెలిసిన పాయింట్లే ఇవి, కానీ అలర్ట్నెస్ అవసరం, ప్రాక్టీస్ అవసరం. ఈ టైపు బిట్లే ఇస్తారు క్వశ్చన్ పేపర్ సెటర్. ఇట్లనే చిన్న చిన్న ఏరియాలోనే ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు.
ఈ నెల వ్యాపనం వెనేషన్, ఈ నెల వ్యాపనం వెనేషన్. సో ఇప్పుడే అనుకున్నాం మనం, పత్రదళంలో పత్రమంతటా వ్యాపించి ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలనే ఈనెలు అంటాం. మరి ఈనెలల్లో మధ్య ఉన్నదాన్ని ప్రధాన ఈనె, నడిమి ఈనె అని పిలుస్తాం. పక్కకున్న ఈనెలను పక్క ఈనెలు అని పిలుస్తాం, పిల్ల ఈనెలు అని పిలుస్తాం. సో ఇవన్నీ కలిస్తే ఆ పత్రదళంలో ఏర్పడే నిర్మాణాన్నే ఈనెల వ్యాపనము అంటాం. సో పత్రదళంలో ఆ ఈనెలు ఎలా అమరి ఉన్నవి, ఆ అమరిక విధానాన్నే వెనేషన్, ఈనెల వ్యాపనము అంటాం. ఇవన్నీ కలిసిపోయి పత్రానికి ఒక ఆకారాన్ని, ఒక పటుత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడే అనుకున్నాం మనం, ఆ పత్రానికి ఆ షేప్ వచ్చిందంటే ఈనెలే, మనకి షేప్ వచ్చిందంటే బోన్స్. నెక్స్ట్ పత్రానికి పటుత్వాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను కూడా అట్రాక్ట్ చేస్తాయి. సో ఒక కీటకాలే కాదు, పక్షులను కూడా ఆకర్షించడానికి ఈ పుష్పాలు రకరకాల రంగులను ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ ఈనెల వ్యాపనం రకాలు. ఇవన్నీ స్కూల్ సిలబస్లో ఉన్న పాయింట్స్. ఇవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాకముందుకే ఇవన్నీ స్కూల్ సిలబస్లో ఉన్న పాయింట్స్ను కొన్ని హైలైట్ చేసిన. సో ఈనెల వ్యాపనం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమాంతర ఈనెల వ్యాపనం, 2 జాలాకార ఈనెల వ్యాపనం. సో ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్స్ అయినప్పటికీ ఒకసారి వీటి మీద మనకు ఫోకస్ ఉండాల్సిందే. మరి సమాంతర ఈనెల వ్యాపనం ఏ మొక్కలలో ఉంటుంది? సాధారణంగా ఏకదళ బీజ మొక్కలలో ఉంటుంది. ఏకదళ బీజ మొక్కలలో ఎలాంటి వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. సో ఈ ఈనెల వ్యాపారానికి ఈ వేరు వ్యవస్థకి ఏమన్నా సంబంధం ఉందా? ఎస్, ఉన్నది. పీచు వేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో సాధారణంగా సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఈ పాయింట్ మెయిన్ పాయింట్. సో పీచు వేరు వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా వాటిల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే వేరు వ్యవస్థ డిసైడ్ చేస్తుంది ఈనెల వ్యాపనాన్ని. అలాగే జాలాకార ఈనెల వ్యాపనం ఎక్కడ ఉంటుంది అంటే ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. అంటే తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో తప్పకుండా ఏముంటుంది? జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. మరి ఆ తల్లివేరు వ్యవస్థ వేటిల్లో ఉంటుంది జనరల్గా అంటే ద్విదళ బీజ మొక్కలలో ఉంటుంది. ఇన్ జనరల్ అరుదైన కేసులు ఉంటాయి, అది మనకేం పెట్టలేదు సిలబస్లో, కానీ రేర్ కేసెస్ కూడా ఉంటాయి. సో అది ఏకదళ బీజం అయినప్పటికీ అందులో సమాంతర ఈనెల వ్యాపనం ఉండకుండా జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది కొన్ని మొక్కలలో, స్మైలాక్స్ వంటి మొక్కలలో. హగ్గు అట్లా ఎందుకు ఉందా అందులో, ఇంట్లో ఎందుకు లేదు అంటే అందులో పీచు వేరు వ్యవస్థ కాకుండా తల్లి వేరు వ్యవస్థ ఉంది, అందుకే అందులో సమాంతరం ఉండకుండా జాలాకారం ఉంది. ఇది అదనపు పాయింట్, మనకు అవసరం లేదు. అలాగే కొన్ని ద్విదళ బీజాలలో, ద్విదళ బీజాలు అన్నప్పుడు ఖచ్చితంగా జాలాకారం ఉండాలి, కానీ జాలాకారం ఉండకుండా సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది వాటిల్లో. అరే అట్లెందుకు అయింది అంటే వాటిల్లో పీచు వేరు వ్యవస్థ ఉంది కాబట్టి అట్లా అయింది. అంటే ఇక్కడ వేరు వ్యవస్థ ఈనెల వ్యాపనాన్ని డిసైడ్ చేస్తుంది అనే పాయింట్ మనకు తెలవాలి. సో ఇందులో ఇచ్చిన పాయింట్స్ అదే అన్నట్టు. ఇదంతా దీని మీనింగ్ అంతా కూడా అదే, వేరు వ్యవస్థకు ఈనెల వ్యాపనానికి సంబంధం ఉంటుందా? ఎస్ ఉంటుంది, సంబంధం ఉన్నది. సో ఏ జాలాకారం ఉంటే ఖచ్చితంగా తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నట్లు పీచు వేరు వ్యవస్థ. సో వేరు వ్యవస్థను బట్టే ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. రైట్, ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగిన మీద, రాంగ్ కాదు, కరెక్ట్ది అడుగుతున్నాం. ఏ ద్విదళ బీజాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇంతసేపు చెప్పుకుంది అదేగా, ఎస్ ఉంటుంది, కరెక్టే. ఏకదళ బీజాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. జాలాకార ఈనెల వ్యాపనం ఎందులో ఉంటుంది? ద్విదళ బీజాలలో ఉంటుంది, కానీ ఏకదళ బీజాలు అడిగిండు అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చినాం. ద్విదళ బీజాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజాలలో ఎందుకు ఉంటుంది? ఉండదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఇచ్చిండు. ఏకదళ బీజాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఎస్, ఏకదళ బీజాల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. 2 స్టేట్మెంట్లు కరెక్టే, ఏ డి 2 కరెక్ట్ ఉన్నాయి. సో ఇందులో ఏవి కరెక్ట్? క్వశ్చన్ ఏమడిగింది? సరైన వాక్యాన్ని గుర్తించండు. కాబట్టి ఏ అండ్ డి యాడ్ ఉన్నదో అదే సరైన వాక్యం. సో అంటే సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. కాకపోతే వాడు ఇట్లా క్వశ్చన్ పెద్దగా ఇచ్చేసరికి మనం భయపడతాం, కానీ వాస్తవంగా ఇది డైరెక్ట్గా సూటిగా అడిగిన ప్రశ్న.
ఇప్పుడు పత్రం యొక్క విధులను చూద్దాం. బేసిక్ డ్యూటీస్ ఈడ మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. ఈ పాయింట్ మనకు తెలవాలి. చాలా మందికి రాంగ్ నోషన్తో ఉంటారు. మొక్కలు అనగానే అవి శ్వాసించవని అనుకుంటారు. అవి కూడా శ్వాసిస్తాయి. ఎన్ని రోజులు శ్వాసిస్తాయి? రోజు మొత్తం శ్వాసిస్తాయి. ఎన్ని గంటలు శ్వాసిస్తాయి? రోజులో 24 గంటలు శ్వాసిస్తాయి. మనం ఎన్ని గంటలు శ్వాసిస్తాం? మనం కూడా 24 గంటలు శ్వాసిస్తాం. అవి కూడా 24 గంటలు శ్వాసిస్తాయి. అందుకే వాటికి ప్రాణం ఉన్నవి అని అంటాం. అందుకే వీటిని సజీవులు అంటాం. ఆ సజీవే కాదు, ఏ సజీవైనా శ్వాసించవలసిందే. అంటే అన్ని సజీవులు 24 గంటలు శ్వాసిస్తాయి. అన్ని సజీవులు 24 గంటలు శ్వాసిస్తాయి. అది మొక్కలైనా, మనుషులైనా, జంతువులైనా, సూక్ష్మజీవులైనా ఖచ్చితంగా అది సజీవ కణం అయ్యుంటే శ్వాసించవలసిందే. అది శ్వాసిస్తేనే దాన్ని సజీవ కణం అంటాం, లేకపోతే అనం. ఈ పాయింట్ మన బ్రెయిన్లో ఉండాలి. రైట్. మనం ముక్కుతో గాలి పీల్చినట్టే మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గాలిని పీలుస్తాయి, గాలిని వదులుతాయి. అంటే మనలో ముక్కు ఏ పని చేస్తుందో మొక్కలలో పత్రరంధ్రాలు కూడా అదే పని చేస్తాయి. పత్రరంధ్రాలు ఎక్కడ ఉంటాయి? పత్రాలలో ఉంటాయి. అందుకే వీటిని పత్రరంధ్రాలు అని పేరు పెట్టిరు. ప్రధానంగా పత్రాలలో ఉంటాయి. అందుకే పత్రరంధ్రాలు అని పిలుస్తాం. సో ఈ పత్రాలు ఏం పని చేస్తున్నాయి అంటే ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడుతున్నాయని ఇందాకనే అనుకున్నాం. కిరణజన సంయోగక్రియ జరుపుకొని ఫుడ్ను తయారు చేస్తాయి. అంటే పత్రం యొక్క విధులు చూస్తున్నాం మనం. పత్రం ఏం పని చేస్తుంది అంటే ఫుడ్ ప్రిపరేషన్ డ్యూరింగ్ ద డే టైం. నెక్స్ట్ వాయు వినిమయంలో పత్రరంధ్రాలు ఎక్కడున్నాయి? పత్రంలోనేగా ఉన్నాయి. కాబట్టి ఆ పత్రం ఏం పని చేస్తుంది? O2CO2 మార్పిడిలో ఉపయోగపడుద్ది. O2CO2 మార్పిడి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుంది? ఆక్సిజన్ అనేది పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేది ఎప్పుడు? శ్వాసక్రియలో. అలాగే ఇది 24 గంటలు జరుగుతుంటుంది శ్వాసక్రియ. అలాగే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ బయటకు వదిలిపెట్టేది ఎప్పుడు? ఫోటోసింథసిస్. ఇదే టైంలో జరుగుద్ది. ఓన్లీ డే టైం జరుగుతుంది, 12 గంటలే జరుగుతుంది. సో ఇదేమో 24 అవర్స్ జరిగితే ఇదేమో 12 అవర్సే జరుగుతుంది. కాబట్టి ఈ వాయువుల వినిమయానికి ప్రధానమైన కేంద్రాలు ఏంటివి అంటే పత్రాలే. సో పత్రాలు లేకపోతే వాయువుల వినిమయం జరగదు, మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బాష్పోత్సేకంలో కూడా పత్రాలే. బాష్పోత్సేకం వేడి ద్వారా జరుగుతుంది, పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. ఆ పత్రరంధ్రాలు ఏడున్నాయి? పత్రాలలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన ప్రక్రియ బాష్పోత్సేకం. బాష్పోత్సేకం అంటే ఏంది? మొక్కలో ఎక్కువైన నీరు ఆవిరి రూపంలో బయటికి పోవడం. కాబట్టి దాన్ని బాష్పోత్సేకము అంటాం. మొక్క ఉష్ణం అనేది చల్లారుద్ది. అంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా టెంపరేచర్ అనేది నార్మల్ స్థితికి వస్తుంది. ఇప్పుడు మన బాడీలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువ ఉందనుకో, చర్మం ద్వారా బయటికి చెమట రూపంలో పోయి మన టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. అంటే మనలో చర్మం కంట్రోల్ చేస్తుంది. చర్మంలో ఏమున్నాయి? స్వేద గ్రంథులు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి, స్వేద రంధ్రాలు. ఈ స్వేద రంధ్రాల గుండా ఎప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది స్థిరంగా ఉంటుంది. అలాగే మొక్కలలో కూడా టెంపరేచర్ ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం జరుపుకొని స్థిరంగా ఉంచుకుంటుంది. రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. పత్రరంధ్రాల మీద ఇచ్చిన క్వశ్చన్ ఈడ. పత్రరంధ్రాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరైనదా సరికానిదా అనేది గమనించాలి. స్పీడ్గా చదువుకుంటూ పోతే సరైంది అనుకొని తప్పు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా చాలామంది ఇట్లా తప్పు పెట్టారు. అయ్యో ఇది సరైన వాక్యం అనుకున్నా, ఆ స్పీడ్లో నాకు అర్థం కాలేదు. కానీ ఇచ్చేది సరైనదా సరికానిదా అని స్పష్టంగా చూడాలి. వరుసగా 4 క్వశ్చన్లు సరైనవి అని వస్తుంది. అలా 5వ క్వశ్చన్ సరికాంది అంటాడు. అది కూడా సరైనది అనుకుంటాం మనం. ఆ ఓవర్లుక్లో ఆన్సర్ రాంగ్ పెట్టి వస్తాం. కాబట్టి సరైనది అనే వర్డ్ ఇచ్చిండా సరికానిది ఇచ్చిండా గమనించాలి. సరికాని వాక్యాన్ని బోల్డ్ ఇస్తాడు. సరైన సరికాని ఏదైనా కానీ అక్కడ కొంచెం డార్క్గా ఇస్తాడు. విద్యార్థి ఇబ్బంది పడొద్దని డార్క్ చేసి ఇచ్చినప్పటికీ తప్పు చేస్తుంటాం మనం. సో ఇట్లా తప్పు చేయకుండా ఈడ గమనించాలి. ఆహార పదార్థాల తయారీలో సహాయపడతాయి. ఏంటి? పత్రరంధ్రాలు. సో పత్రరంధ్రాలు ఆహారాన్ని తయారు చేస్తాయా? కామన్గా ఆలోచించండి. పత్రం కాదు అడిగింది క్వశ్చన్లో, పత్రరంధ్రం యొక్క విధిని.
ఆహారాన్ని తయారు చేయవు, రాంగ్. వాయువుల వినిమయంలో సహాయపడతాయి, ఎస్, వాయువుల వినిమయంలో సహాయపడతాయి, ఇది కరెక్టే, కరెక్ట్ స్టేట్మెంట్. బాష్పోత్సేకంలో సహాయపడతాయి, బాష్పోత్సేకంలో సహాయపడతాయి, కరెక్టే. నెక్స్ట్ పైవేవి కావు, ఇలా క్వశ్చన్ రాంగ్ ఇచ్చినట్టున్నాయి. ఇది వాస్తవంగా పత్రరంధ్రాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నవిడ, సరైనది కాదల్లో, సరికాని వాక్యము. సో ఆహార పదార్థాల తయారీలో సహాయపడుతుందా పడదా పత్రరంధ్రం? రైట్, ఇది ఒక్కసారి వినండి, కన్ఫ్యూజ్ అయినా చూడండి, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. తయారు చేసేటప్పుడు ఒకటి ఆలోచించి చేస్తుంటాం. ఇది పత్రరంధ్రం నిర్మాణం. సో ఇవేంటివి? రక్షక కణాలు. ఇది విన్నాక మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. రక్షక కణాలు. ఇవేంటి? అనుబంధ కణాలు. రక్షక కణాలు, అనుబంధ కణాలు. ఇది రంధ్రం. ఈ రక్షక కణాలలో హరిత రేణువులు ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఇది మెయిన్ అన్నట్టు. ఈ ప్రశ్నకి ఇదే బేసిక్. రక్షక కణాలలో హరిత రేణువులు ఉంటాయి. అనుబంధ కణాలలో ఉంటాయి హరిత రేణువులు అంటే ఉండవు. హరిత రేణువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కిరణీయ సంయోగక్రియ జరుగుద్ది, కాబట్టి స్టార్చ్ తయారైంది. ఈ మెకానిజం ఎక్కడ వస్తుంది అంటే పత్రరంధ్రం మూసుకునే తెరుచుకునే యాంత్రికంలో ఇదే మెయిన్ అన్నట్టు. ఈడ ఫామ్ అయ్యే స్టార్చ్ వల్లనే రక్షక కణం ఉబ్బడమా ముడుచుకోవడమా అనేది డిసైడ్ చేస్తుంది. సో హరిత రేణువులు ఉంటాయి అనే పాయింట్ బ్రెయిన్లో ఉండాలి మనకు. హరిత రేణువులు ఉంటాయి కాబట్టి స్టార్చ్ తయారైద్ది అనే పాయింట్ మన బ్రెయిన్లో ఉండాలి. సో సడన్గా నేను కూడా మర్చిపోయినా చూడండి. పత్రరంధ్రాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ఈడ. ఆహార పదార్థాల తయారీలో సహాయపడతాయి, కరెక్టే. ఆహార పదార్థాల తయారీలో సహాయపడుతుంది అంటే రక్షక కణాల్లో హరిత రేణువులు ఉన్నాయి, కిరణీయ సంయోగక్రియ జరుగుతుంది, పిండి ఏర్పడుతుంది అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వాయువుల వినిమయంలో సహాయపడతాయి, ఎస్. కిరణీయ సంయోగక్రియలో కానీ శ్వాసక్రియలో కానీ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోవడం, ఆక్సిజన్ బయటకు రావడం లేదా వైస్ వర్స జరుగుతుంది. ఎస్, వాయువుల వినిమయంలో సహాయపడతాయి పత్రరంధ్రాలు. బాష్పోత్సేకంలో సహాయపడతాయి, ఇది బేసిక్ పాయింటే పత్రరంధ్రం యొక్క పని అది. నెక్స్ట్ పైవేవి కాదు, సో పైవేవి కాదు. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. అడిగింది సరికాని వాక్యం కాబట్టి ఆన్సర్ ఏంటిది? పైవేవి కావు. ఎంత చిన్నగా ఉంది చూడండి ఈ క్వశ్చన్, కానీ ఎట్లా కన్ఫ్యూజ్ చేసింది చూడండి. జనరల్గా చదివితేనేమో రాంగ్ అనిపించింది, కానీ ఈ పాయింట్ విన్న తర్వాత చదివితే ఇదే క్వశ్చన్ మనకు తేడా ఏందో తెలిసిపోయింది. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటిది? పైవేవి కావు. ఇచ్చింది ఏంటిది? సరికాని వాక్యము. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రైట్, ఇది స్కూల్ బుక్లో ఇచ్చారు ఈ లైన్. వరంగల్ జిల్లాలో అంత డీటెయిల్డ్గా కూడా ఇవ్వలేదు, ఇంతే ఇచ్చిండు. ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది. ఆ సాంప్రదాయ కుటీర పరిశ్రమలో ఎండిన ఆకుల పైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. సో అక్కడక్కడ మీరు చూడొచ్చు, ఎండిపోయిన బాహీనియా ఆకుల పైన హనుమంతుని బొమ్మ వేస్తారు, దేవుని బొమ్మ. వాటిని మేడారం, సమ్మక్క, సారక్క ఇలాంటి జాతరలలో ఆ ఆకులను అమ్ముతారు. ఆకుపైన దేవుని బొమ్మ ఉంది కాబట్టి, ఒక్క దేవుని బొమ్మే కాదు, ఇలా రకరకాల పౌరాణిక చిత్రాలకు సంబంధించినవి కథల రూపంలో, బొమ్మల రూపంలో ఆకుల పైన వేస్తారు. అది మన ఇంటుంటే చాలా మంచిదని దాచుకుంటాం. సో కొంతమంది ఏమో డైరెక్ట్గా దేవుడే సృష్టించిండు అని మనల్ని మోసం చేసి ఎక్కువ ధరకు కూడా అమ్ముతారు. అనుకోకుండా ఈ పత్రం పైన దేవుని బొమ్మ వచ్చింది, ఈ ఆకు మాకు దొరికింది, అదృష్టం, ఇది హిమాలయాలలో తెచ్చినవని చెప్పి మోసం చేసి అమ్ముతారు. కానీ తప్పది, మన ఇండియా మొత్తంలో ఉన్నదే మన దగ్గర, అది వరంగల్ జిల్లాలో. సో ఇది ఎండిపోయిన ఆకుల పైన వేస్తుంటారు ఈ బొమ్మలు. ఇది నేను కూడా విన్నా, కానీ ఈ వరంగల్నే చేస్తారు, ఎక్కడ వేస్తారు అనేది నాకు ఐడియా లేకుండే. కానీ ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఈ పాయింట్ ఒకటి దాకింది. కరెక్టే, చాలామంది ఎండిపోయిన ఆకులపైన హనుమంతుని బొమ్మలు, నాగుపాము బొమ్మలు, నరసింహస్వామి బొమ్మలు వేసి అమ్ముతూ ఉంటారు. బాహీని ఆకు రోడ్ల పంట పెరుగుతుంటాయి, ఆ చెట్ల ఆకులు ఇట్లా డబల్గా ఉంటాయి, విస్తారాకులకు కూడా కుడుతుంటారు.
ఇలా ఉంటాయి ఆకులు, అవి బాహిని ఆకులు. దేవకాంచనం అంటాం. మీరు ఇది చూసే ఉంటారు ఈ బాహిని ఆకులను, ఇలా ఉంటాయి, డబల్గా ఉంటాయి. అడ్డాకు అంటాం. విస్తారాకులు కూడా కుడతారు, ఇవి మంచిగా స్మూత్గా ఉంటాయి ఆ విస్తారాకులు. ఆ ఆకుల మీదే వేసి అమ్ముతుంటారు ఇవి, ఎండిపోయిన ఆకుల మీద. రైట్, బాష్పోత్సేకం. సో ఓన్లీ బేసిక్ డెఫినేషన్స్ డిస్కస్ చేసిన, ఇక్కడ స్కూల్ బుక్స్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ డెఫినేషన్స్ డిస్కస్ చేస్తున్నా, తర్వాత డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం ఇవి. సో బాష్పోత్సేకం అంటే ఏంది? పత్ర ఉపరితలం నుండి మొక్కలలో ఉన్న అధికమైన నీరు, ఎక్కువైన నీరు పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి పోవటాన్ని బాష్పోత్సేకము అంటాం. ఇది జరగాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ అవసరం, రకరకాల కారకాలు అవసరం, అవి డిసైడ్ చేస్తాయి దీన్ని. నెక్స్ట్, ద్రాక్ష చెట్టు గురించి. ద్రాక్ష అనేది హైదరాబాద్ చుట్టుపక్కల బాగా పెరుగుద్ది. హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎందుకు పెరుగుద్ది అంటే వేసవిలో ఎక్కువ వేడి ఉండటం, చలికాలంలో ఎక్కువ శీతలంగా ఉండటం వల్ల హైదరాబాద్లో ద్రాక్ష ఎక్కువ పండుద్ది. సో ద్రాక్ష హైదరాబాద్ చుట్టుపక్కలనే పండడానికి ప్రధాన కారణం ఏంది? వేసవిలో వేడి ఎక్కువ ఉండటం, శీతాకాలంలో చలి ఎక్కువ ఉండటం. ఈ అన్నైనా అదే ఉంటుందిగా. వేసవిలో మా ఊళ్ళో కూడా వేడి ఎక్కువనే ఉంటుంది, చలికాలం మా ఊళ్ళో కూడా చలి ఎక్కువనే ఉంటుంది. ఇలా విచిత్రం ఏముంది అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల వేసవి కాలంలో ఉండవలసిన తీవ్రత కన్నా ఎక్కువ తీవ్రత ఉంటుంది, చలికాలంలో ఉండవలసిన చల్లదనానికన్నా ఇంకా అతి చల్లదనం ఉంటుంది అన్నట్టు. ఇలా ఎక్స్ట్రీమ్ ఉండటం వల్ల ఇది ద్రాక్ష పంటకు అనుకూలం, హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా. సో మన దగ్గరికి హైదరాబాద్కు తేడా ఏంటంటే ఇదే, ఎక్స్ట్రీమ్ అనే వర్డ్ మన దగ్గర వర్తించదు, ఇక్కడ వర్తిస్తుంది. నెక్స్ట్, ఇంకా భూమి అనేది కూడా ఇంపార్టెంటే, వాతావరణం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ ద్రాక్ష కాండం అనేది చాలా బలహీనంగా ఉంటుంది. బలమైన కాండం కాదు, చేవదేరిన కాండం కాదు, బలహీనంగా ఉండటం వల్ల ఇది ఎగబాకుతూ పెరుగుతుంటుంది. చాలామంది ఇళ్ళల్లో కూడా పెంచుకుంటారు. ఇది ఎగబాకుతూ చిక్కుడు తీగలాగా పైకి ఎగబాకుతూ పెరుగుతుంటుంది. ఈ పైకి ఎగబాకేటప్పుడు కొన మొగ్గలలో కొక్కేలు ఏర్పడతాయి. సో కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు ఏర్పడుతుంటాయి, కొక్కేలు ఏర్పడతాయి. ఈ కొక్కె మీద ఎక్కడి నుంచో ఏర్పడుతుందంటే కొన మొగ్గ. ఆ కొన మొగ్గ అనేది కొక్కెలాగా మారుద్ది. కాబట్టి ఏది దొరికితే ఆధారాన్ని పట్టుకొని పైకి ఎక్కుతుంటాయి. సో తీగలు ఏర్పడుతుంటాయి, కొక్కేలు రెండు ఏర్పడతాయి అన్నట్టు. తీగ ద్వారా పక్కన ఉన్నదాన్ని పట్టుకుంటుంది, కొక్కేల ద్వారా పక్కన ఉన్నదాన్ని హోల్డ్ చేసుకుంటూ పైకి ఎగబాకుతూ పెరుగుతాయి ఇవి. అందుకే వీటిని పందిరేస్తారు, పందిరి పంటలు అని పిలుస్తాం. సో ద్రాక్ష అనేది పందిరి క్రాప్ అది. రైట్, ఒక వాక్యాన్ని చూద్దాం. మీద ఒక క్వశ్చన్ని, సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ మొక్కలు పగటి సమయంలో మాత్రమే శ్వాసిస్తాయి. ఇది ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్లో అడిగిన ప్రశ్న. ఇది ఎంత సింపుల్గా ఉందో చూడండి. మొక్కలు పగటి సమయంలో మాత్రమే శ్వాసిస్తాయి. రైట్. బి, మొక్కలు రాత్రి సమయంలో మాత్రమే శ్వాసిస్తాయి. సి, మొక్కలు పగలు మరియు రాత్రి సమయంలో శ్వాసిస్తాయి. డి, మొక్కలు శ్వాసించవు. ఇది చాలా బేసిక్ పాయింట్. ఆన్సర్ ఏంటిది? మొక్కలు పగలు మరియు రాత్రి సమయంలో శ్వాసిస్తాయి. దీనికన్నా ముందు మనం ఒక రెండు అంశాలు చూద్దాం. ఏంటిది అంటే శ్వాసక్రియ అనేది. మొక్కలు ఎట్లుంటాయి అంటే ఆకుపచ్చగా ఉంటాయి, ఆకుపచ్చని మొక్కలు. ఇది చాలా మందికి ఈ బేసిక్ పాయింట్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి వినాలి ఇటువంటి పాయింట్స్. ఆకుపచ్చగా ఉన్న మొక్కలు ఇవి శ్వాసిస్తాయా? ఫస్ట్ పాయింట్ మనకు క్లారిటీ రావాలి. ఆకుపచ్చని మొక్కలు శ్వాసిస్తాయి, అందుకే వీటిని ప్రాణం ఉన్న జీవులు అంటాం. ఆకుపచ్చని మొక్కలు శ్వాసిస్తే ఎప్పుడు శ్వాసిస్తాయి? మనం ఎలా శ్వాసిస్తామో ఇవి కూడా అలానే శ్వాసిస్తాయి. మనం ఎప్పుడు శ్వాసిస్తాము అంటే ఎప్పుడు శ్వాసిస్తూనే ఉంటాం, 24 గంటలు శ్వాసిస్తూనే ఉంటాం. ఒకవేళ 5 నిమిషాలు శ్వాసించకపోతే ఈ ఆకుపచ్చని మొక్కలు చచ్చిపోతాయా? అవును, చచ్చిపోతాయి. మనం కూడా చచ్చిపోతాం 5 నిమిషాలు శ్వాసించకపోతే. మరి ఆకుపచ్చని మొక్కలు శ్వాసక్రియలో ఏ గాలిని లోపలికి తీసుకుంటుంది?
సో లోపలికి ఏ గాలిని తీసుకుంటుంది? మనం ఏ గాలిని అయితే లోపలికి తీసుకుంటామో ఆకుపచ్చని మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజనే లోపలికి తీసుకుంటాయి. ఏ గాలిని బయటికి విడుదల చేస్తుంది? వెలుపలికి ఏ గాలిని విడుదల చేస్తుంది? మనం ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల చేస్తామో ఇవి కూడా బయటికి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. అంటే ఆకుపచ్చని మొక్కలు 24 గంటలు శ్వాసిస్తాయి, లోపలికి ఆక్సిజనే తీసుకుంటాయి మనలాగానే, వెలుపలికి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఇది ఎందులో జరుగుతుంది? శ్వాసక్రియలో జరుగుతుంది అనేది గమనించాలి. మొక్కలో ఏ భాగంలో జరుగుతుంది శ్వాసక్రియ? ప్రతి కణంలో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నాం? కణ శ్వాసక్రియ అని పిలుస్తున్నాం. మన మొక్కలలో పగటి సమయంలో శ్వాసక్రియ జరుగుతుందా? అరే 24 గంటలు జరుగుతుందని చెప్తుంటే మళ్ళీ పగటేంది? రాత్రి సమయంలో జరుగుతుందా? రాత్రి పగలు తేడా ఏంది? 24 గంటలు జరుగుతుందని చెప్తున్నాం కదా శ్వాసక్రియ. మనలో జరిగినట్టే జరుగుతుంది కదా. ఒకవేళ జరగకుంటే 5 నిమిషాలు జరగకుండా చచ్చిపోద్ది. అది పగలైతేంది, రాత్రి అయితేంది. రాత్రి సమయంలో పగల సమయంలో బయటకు వదిలిపెట్టే గాలి ఏంది? కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడు వదిలిపెట్టినా గదే వదిలిపెడతాం. పగలైంది, రాత్రి లేని. లోపలికి ఏం తీసుకుంటుంది? ఆక్సిజనే. సేమ్ మనలాగానే. ఇదొక ఎత్తు. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ అనేది ఆకుపచ్చని మొక్కలలో జరుగుతుంది. ఎస్, అందరికీ తెలిసిందే. ఎప్పుడు జరుగుతుంది ఇది? కేవలం పగలు మాత్రమే జరుగుతుంది. ఇది ఇంకొక శరీర ధర్మ ప్రక్రియ. ఇది మొక్కలలో మాత్రమే కనిపించే ప్రక్రియ. ఇదేమో అన్ని సజీవులలో కనిపించే ప్రక్రియ. మొక్కలు కూడా సజీవే కాబట్టి మొక్కలలో కూడా కనిపిస్తుంది ఇది. కానీ కిరణజన్య సంయోగ క్రియ అన్ని జీవుల్లో కనపడదా? అన్ని సజీవులలో కనపడదా? కనపడదు. కేవలం ఆకుపచ్చని మొక్కలలో మాత్రమే కనపడుద్ది. ఇది ఎప్పుడు జరుగుద్ది? కేవలం పగటి సమయంలో మాత్రమే జరుగుద్ది. మరి పగటి సమయంలో ఇది జరిగేటప్పుడు లోపలికి ఏం తీసుకుంటుంది? ఏ గాలి తీసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. వెలుపలికి ఏం వదిలిపెడుతుంది అంటే ఆక్సిజన్ వదిలిపెడుతుంది. అంటే దీనికి భిన్నంగా ఉన్నది చూడండి. శ్వాసక్రియకు కిరణజన్య సంయోగ క్రియకు పూర్తిగా భిన్నంగా ఉంది. సో ఇక్కడ లోపలికి ఏం తీసుకుంటుంది? ఇది కార్బన్ డైఆక్సైడ్. వెలుపలికి ఏమి ఇస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. సో క్వైట్ కాంట్రాస్ట్ ఈ రెండింటికి మధ్య. కానీ ఇది కేవలం పగటి సమయంలో మాత్రమే జరుగుతుంది. రాత్రి కిరణజన్య సంయోగక్రియ జరుగుద్దా? జరగదు. ఈ రెండింటి మధ్య తేడా తెలవాలి ప్రతి వ్యక్తికి. అందుకే మనకు ఇంటర్మీడియట్లో ఫోటోసింథసిస్ అనే లెసన్ పెట్టిర్రు, అలాగే రెస్పిరేషన్ అనే లెసన్ కూడా పెట్టిర్రు. ఫోటోసింథసిస్లో C3C4 చదువుకుంటే రెస్పిరేషన్లో గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్ కూడా చదువుకుంటాం. అట్లా ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఇవి ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నాం. ఇంకొక తేడాను కూడా గమనించాలి మనం. ఈ రెండు, రాత్రి పూట చెట్ల కింద పడుకోవద్దు అంటారు. రాత్రి పూట చెట్ల కింద పడుకోవద్దు. ఎందుకు పడుకోవద్దు అనేది ప్రశ్న వేయడం. ఇది కూడా బేసిక్గా స్కూల్లో పిల్లలు కూడా మనం ప్రశ్నిస్తుంటారు క్లాసులు చెప్పేటప్పుడు. టీచర్ మా ఇంట్లో రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దు అంటారు, ఎందుకు అని అంటారు. అన్నప్పుడు మనం ఎబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఎబిలిటీ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్? ఇలా మొక్కలు కూడా శ్వాసిస్తాయి నాన్న, ఇలా కిరణజన్య సంయోగక్రియ కూడా ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు మొక్కకు ఉంటాయి, మనకు ఉండవు ఈ ఎబిలిటీ. మనకు ఓన్లీ రెస్పిరేషనే ఉంటుంది. వాటికి అదనంగా దేవుడు పెట్టింది ఏంటిది? కిరణజన్య సంయోగ క్రియ. రాత్రి పూట కిరణజన్య సంయోగ క్రియ జరుగుద్దా? జరగదు. సో రాత్రి పూట కిరణజన్య సంయోగ క్రియ జరగదు. రాత్రి పూట శ్వాసక్రియ జరుగుతుందా? సో అదే మొక్కలలో రాత్రిపూట ఈ శ్వాసక్రియ జరుగుతుందా? ఎస్, ఆ రాత్రిపూట శ్వాసక్రియ జరుగుతుంది. ఎట్లా చెప్పగలిగినావు? 24 hours జరుగుతుంది కాబట్టి రాత్రిపూట కూడా జరుగుతుంది. అదే మొక్కలో శ్వాసక్రియ జరగటం వల్ల లోపలికి ఏ గాలి తీసుకుంటుంది? లోపలికి మనలాగానే ఆక్సిజన్ తీసుకుంటుంది. బయటికి ఏం వదిలిపెడుతుంది? సో బయటికి మనలాగానే కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంది. మరి నువ్వు ఏడ పడుకున్నావు రాత్రిపూట? ఆ చెట్టు కిందనే పడుకున్నావు. ఆ చెట్టుకు ఏం అవసరం అవుతుంది రాత్రిపూట శ్వాసక్రియలో? ఆక్సిజన్ అవసరం అవుతుంది.
నీకు కూడా ఆక్సిజనే అవసరం అవుతుంది. ఏం వదిలిపెడుతుంది అది? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంది. నీకు కూడా ఏం వదిలిపెడతావు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంది. కాబట్టి ఈ చెట్టు సమీపంలో మొత్తం కూడా వాతావరణంలో ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నీకు కావాల్సింది అదే, మొక్కకు కావాల్సింది అదే. ఆటోమేటిక్గా ఆ రాత్రి సమయంలో ఆ మొక్కకు సమీపంలో రెండు కూడా మన ఇద్దరికి కూడా ఎక్కువ కావాల్సిందే ఆక్సిజనే. కానీ అటు మొక్క అదే పీల్చుకుంటుండే, మనం అదే పీల్చుకుంటుండే, కాబట్టి మనకు ఆక్సిజన్ తక్కువ దొరుకుద్ది. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దు అని అంటారు. కారణం మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇది పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చిన్నప్పటి నుండే. చాలామంది టీచర్లకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇంకా పైగా పిచ్చిగా ఆర్గ్యూ చేస్తుంటారు. ఇది ఇట్లా కాదు, చెట్లు పీల్చుకోవడం ఏంది సార్, చెట్లు ఆక్సిజన్ ఎందుకు పీల్చుకుంటాయి సార్, తెలవకుండా మీరు మాట్లాడుతురు అంటారు. సో ఇంత క్లారిటీగా మనకు అవగాహన ఉంటే ఎవ్వరు ఏమడిగినా మనం చెప్పొస్తుంది. ఇది బేసికే. ఈ అవగాహన ఉండలేదు కాబట్టే ఈ క్వశ్చన్ ఇచ్చినాడు స్కూల్ అసిస్టెంట్లో. క్వశ్చన్ పేపర్ సెట్టరు ఈ క్వశ్చన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి. మొక్కలు పగటి సమయంలో మాత్రమే శ్వాసిస్తాయి. క్వశ్చన్ శ్వాసక్రియ మీద ఉంది, ఇది కిరణీయ సంయోగక్రియ కాదు. సో పగటి సమయంలో శ్వాసిస్తాయి మాత్రమే అన్నాడు, గమనించాలి. మొక్కలు పగటి సమయంలో శ్వాసిస్తాయంటే రైటే అది, కానీ మాత్రమే అన్నాడు. మొక్కలు రాత్రి సమయంలో మాత్రమే శ్వాసిస్తాయి అన్నాడు. మొక్కలు పగలు మరియు రాత్రి సమయంలో శ్వాసిస్తాయి, మొక్కలు అసలు శ్వాసించవు. సో ఈ కోణంలో చాలా మంది ఉంటారు, ఈ డీని చూజ్ చేసేటోళ్ళు ఉంటారు. సో రైట్ ఆన్సర్ ఏంటిది? సరైన వాక్యం కాబట్టి పగలు మరియు రాత్రి సమయాలలో శ్వాసిస్తాయి. ఇది ఒకరిని మనం విమర్శించొద్దు, కానీ ఒక టీచర్ నాతో ఆర్గ్యూ చేస్తే నేను ఏం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీచర్కి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మనం? కాదు అన్నాక అర్థం చేసుకోవాలి. కాకపోతే ఈ బేసిక్ పాయింట్స్ వాళ్ళకు తెలియదు, అందుకే వాళ్ళు అట్లా ఆర్గ్యూ చేస్తున్నారు అనుకుని ఊరుకున్నాం. సో మనకు తెలుసు కదా అని మొత్తం కనపడ్డం కల్లా చెప్పలేము కదా, సో చెప్పలేము. కాబట్టి యాజ్ ఏ టీచర్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలవాలి. చిన్నపిల్లలకు మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్నప్పటి నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకు ఉన్న కన్ఫ్యూజన్ కూడా పోద్ది. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనకు ఒకటే లైన్ ఇచ్చిండు, హైలైట్ లైన్ ఇచ్చిండు, దాని మీద క్వశ్చన్ చేసిన. క్యాప్సిసిన్ అనే పదార్థం దేనిలో ఉంటుంది? క్యాప్సిన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఆల్కలాయిడ్. క్యాప్సిన్ అనేది ఆల్కలాయిడ్. క్యాప్సిసిన్ బుక్లో ఇట్నే ఉంది, క్యాప్సిన్ అంటాం జనరల్గా. ఇది ఎందులో దొరుకుద్ది? అల్లం భూగర్భ కాండం, మిరపకాయ, చెరుకు కల్ము, అరటి పిలక. సో రైట్ ఆన్సర్ మిరపకాయ. సో మనకు మిరపకాయ కారం ఉండటానికి కారణం ఇదే, క్యాప్సిన్ అనే ఆల్కలాయిడ్ వల్లనే మనకు ఆ ఘాటు ఉంటుంది. ఆ ఘాటు వచ్చేది ఈ క్యాప్సిన్ వల్లనే. రైట్. ఇప్పుడు గుంటూరు మిరపకాయ అంటారు. మిరపకాయలలో చాలా శ్రేష్టమైన మిరపకాయలు అంటే గుంటూరు, బాగా ఘాటుగా ఉంటాయి. అంత ఘాటు ఎందుకు ఉంది అంటే అందులో క్యాప్సిన్ అనే ఆల్కలాయిడ్ ఉంది. ఈ మధ్య ఈ సినిమా కూడా ఫేమస్ అయింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కొద్దిగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీడియాలో బయట నాంతుంది కాబట్టి ఇది. సో గుంటూరు తర్వాత మిరపకాయలు చాలా శ్రేష్టమైన ఎక్కడ దొరుకుతాయి అంటే వరంగల్. తెలంగాణలో అయితే వరంగల్, ఆంధ్రాలో అయితే గుంటూరు. ఇవి చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిరప వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. సో మేలైన అందులో ఉన్న ఆల్కలాయిడ్ ఏంటంటే క్యాప్సిన్. సో మిరప ఫ్యామిలీ ఏంటిది అంటే సోలనేసి. మిరపకాయ సోలనేసి కుటుంబానికి సంబంధించిన మొక్క. రైట్. ఇప్పుడు కాండం దగ్గరకు వద్దాం. బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేసేది. మొక్కలలో కాండం ఏం పని చేస్తుంది అంటే ఆధారాన్ని ఇస్తుంది. ఇంకొన్ని మొక్కలలో ఈ కాండం ఆహారాన్ని కూడా నిల్వ చేస్తుంది. సో కాండం ఆధారాన్ని ఇస్తుంది, దాంతోపాటు అప్పుడప్పుడు కొన్నిట్లలో ఆహారాన్ని కూడా నిల్వ చేసుకుంటుంది. ఆహారం నిల్వ అయిందంటే ఆ భాగం ఆటోమేటిక్గా ఉబ్బుద్ది, కాబట్టి దాన్ని దుంపకాండము అంటాం. ఆహారం ఎక్కడ తయారవుతుంది? వాస్తవంగా తయారవడం ఎక్కడ? పత్రం. పత్రంలో తయారైన ఆహారం, ఎక్కువైన ఆహారం ఎక్కడికి వస్తుంది? కాండం దగ్గరికి వస్తుంది. దేని ద్వారా వస్తుంది? పోషక కణజాలం ద్వారా వస్తుంది. ఆ కాండంలో డిపాజిట్ అవుతుంటుంది. డిపాజిట్ కావటం వల్ల కాండం నిమ్మలంగా పెద్దగా అయింది. దాన్నే దుంపకాండము అంటాం. ఎగ్జాంపుల్ ఏంది? బంగాళదుంప, ఆలుగడ్డ. సో ఆలుగడ్డలో ఈ కాండం ఎక్కడ ఉంటుందంటే భూమి లోపల ఉంటుంది. సో భూమి లోపల ఉన్న కాండంలో దాచుకుంటుంది. మరి భూమి పైన కూడా కాండం ఉంటుందిగా, మరి ఆ కాండంలో ఎందుకు దాచుకోదు అంటే రక్షణ. ఆ మొక్క బతకాలి,
ఆ మొక్క భవిష్యత్తులో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకోవాలి అంటే జంతువుల బారిన పడొద్దు. చూడండి ఎంత అడాప్టేషన్స్, అవి కూడా చాలా తెలివి కలయని అర్థం. సో మెదడు ఉన్నట్టే ఉంది కానీ మనం ఇంతవరకు గుర్తిస్తలేమనుకుంటా. కానీ ఆ మొక్క జంతువుల బారి నుండి పడకుండా భూమి లోపల ఉన్న కాండంలో దాచుకుంటుంది. కానీ దాన్ని భూగర్భ కాండము అంటాం. సో ఆ భూగర్భంలో ఉన్న కాండ భాగం గింతుంటే ఆ భాగంలో దాచుకునేది, దాన్నే భూగర్భ కాండం. ఎగ్జాంపుల్ ఆలుగడ్డ, బంగాళదుంప. పసుపు, పసుపు కొమ్ము, ఇది కొమ్ము రూపంలో ఉంటుంది. వెల్లుల్లి, ఇది లక్షణం రూపంలో ఉంటుంది. బల్బిల్, బల్బ్, లక్షణం అంటే బల్బ్. అల్లం, ఇది కూడా అగైన్ కొమ్ము రూపంలోనే ఉంటుంది. చెరుకు, చెరుకు కనుపు అని పిలుస్తాం. చెరుకు ఇట్లా ఇట్లా గడలు గడలుగా ఉంటుంది కదా. సో ఈ భాగాన్ని ఏమని పిలుస్తామంటే కనుపు నడిమి, కనుపు భాగము అంటాం. ఇదొక కనుపు నడిమి, ఇదొక కనుపు నడిమి. ఈ రెండు కనుపుల మధ్య ఉన్న ఈ భాగాన్ని కనుపు మధ్యమము అని పిలుస్తాం. ఇంగ్లీష్లో కల్మ్ అంటాం, కనుపు మధ్యమం. సో ఇట్ ఈస్ వన్ కల్ము, సెకండ్ కల్ము, థర్డ్ కల్ము, ఫోర్త్, ఇట్లా కల్మ్స్ అని పిలుస్తాం వీటిని. కల్మ్ అంటే కనుపు మధ్య భాగము అని అర్థం. తెలుగులో కనుపు మధ్య భాగము అంటాం, ఇంగ్లీష్లో కల్మ్ అంటాం సింపుల్గా. సో ఇందులో కూడా చక్కెర దాచుకుంటుంది. ఈ కల్ములలో సుక్రోజ్ అనేది నిల్వ చేసుకుంటుంది. అది కూడా కాండమే కాబట్టి కాండ రూపాంతరం కిందకే వస్తుంది. ఆహారం ఎక్కడెక్కడ నిల్వ చేసుకుంటుంది అనేది మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. సో వీటిని మనం ఏమని పిలిచినాం, దుంప కాండాలు, స్టెమ్ ట్యూబర్స్ అని పిలుస్తాం. మరి బంగాళదుంపలో ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం, భూమిలో పెరుగుతున్న కాండ భాగం. ఇది ఇంపార్టెంట్ కొంచెం. బంగాళదుంప అనేది కాండ రూపాంతరం అనే లైన్ గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చిన, ఇది ఇంపార్టెంట్ అని దీని ఉద్దేశం. నెక్స్ట్, వేరు శోషించిన నీరు. వేర్లు నీటిని శోషిస్తున్నాయి, ఓకే. భూమిలో ఉన్న నీళ్లను, ఖనిజ లవణాలను వేర్లు శోషిస్తున్నాయి. శోషించిన తర్వాత ఈ వేరు దేనికి ఇస్తుంది అంటే కాండానికే ఇస్తుంది. ఈ కాండం నుంచి ఎక్కడికి పోతున్నాయి నీరు, ఖనిజ లవణాలు అంటే ఇతర భాగాలకు పోతున్నాయి. అంటే వేరుకు మరియు ఇతర భాగాలకు మధ్య పెద్ద మనిషి ఎవరు అంటే కాండం. అంటే వేరు వ్యవస్థ నుంచి తీసుకున్న నీటిని, ఖనిజ లవణాలకు మొక్క అన్ని భాగాలకు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసే మధ్య ఉన్న సిస్టాన్నే కాండము అని పిలుస్తాం. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమి పైన ఉంటాయి. సో అల్లం అనేది ఏంది, భూగర్భ కాండం. సో ఆకులు ఎక్కడ ఉంటాయంటే కాండం మరి భూమి లోపల ఉంది కదా, మరి కాండం మీద ఆకులు ఉండాలంటే భూమి మీదనే ఉండాలి కదా. అంటే ఇక్కడ మనకేం అర్థం చేసుకోవాలి, కాండం సగం భూమిలో ఉంటుంది, సగం వాయుగతంగా ఉంటుంది. భూమిలో ఉన్న కాండం పైన ఆకులు ఉండవు, వాయుగతంగా ఉన్న కాండం పైన ఆకులు ఉంటాయి. సో క్వశ్చన్ అడగవచ్చు, మరి కాండం అన్నప్పుడు కాండం మీద ఆకులు ఉండాలి కదా, మరి భూమిలో ఉంటుంది అంటున్నావు కదా, మరి ఆ భూమిలో కూడా ఆకులు ఉంటాయా ఆ కాండం మీద అంటే ఉండవు. సో అది ఆలుగడ్డ కానీ ఇంకేదైనా కానీ కాండ రూపాంతరాలలో అల్లం కానీ ఎల్లిగడ్డ కానీ వేటిల్లో కూడా ఆకులు భూమి లోపల ఉండవు. వాయుగతంగా ఉన్న కాండం పైన పత్రాలు ఉంటాయి, భూగర్భ కాండం పైన పత్రాలు ఉండవు. కేవలం ఆ నిలువ కోసం మాత్రమే రూపాంతరం చెందింది, శత్రువుల బారి నుండి తప్పించుకోవడం కోసమే. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, మిరపకాయలో కలిగిన పదార్థాన్ని క్యాప్సిన్ అంటారు. నెక్స్ట్, బోన్సాయ్. బోన్సాయ్ అంటే అర్థం మరుగుజ్జు వృక్షం అని అర్థం. బోన్సాయ్ మనకు బయట రోడ్ల పైన కూడా బోన్సాయ్ మొక్కలు అమ్ముతుంటారు మనకు. బోన్సాయ్ అంటే వామనము అని అర్థం. అసలు వర్డ్ ఏంటంటే వామనము, మరుగుజ్జు అని అర్థం. ఈ బోన్సాయ్ అనేది ఈ పదం చెట్లకు సంబంధించింది, వృక్షాలకు సంబంధించింది. మానవుడు తయారు చేసింది, కృత్రిమ మొక్కలు ఇవి. కాబట్టి వీటిని బోన్సాయ్ వృక్షాలు అంటాం. రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద మర్రి చెట్టు రావి చెట్టును గింత చిన్నగా మార్చి మన టీవీ మీద పెట్టుకుంటే ఎట్లుంటుంది, అందంగా ఉంటుంది. ఇంత చిన్నగా మార్చి మన టేబుల్ మీద కుండీలో పెంచితే ఎట్లుంటుంది, దానికి ముద్దుగా ఊడలు వస్తుంటాయి, ఊడ వేర్లు అవన్నీ చూస్తే భలేగా అనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఎప్పటి నుంచోలో ఒక ట్రెడిషనల్గా స్టార్ట్ అయిన మెథడ్ ఇది. సో పెద్ద పెద్ద వృక్షాలను కుండీలలో కూడా ఇమిడిపోయేలా పెంచడాన్నే
ఇక్కడ బోన్సాయ్ మెథడ్ అని పిలుస్తాం. డెఫినేషన్ అన్నట్టు పెద్ద పెద్ద మహావృక్షాలను చిన్న చిన్న కుండీలలో అమరి ఉండేటట్టు పెంచే మెథడ్నే బోన్సాయ్ మెథడ్ అంటాం. వీటిని వామన వృక్షాలు అంటాం. వాస్తవంగా ఇది జపాన్ దేశపు సాంప్రదాయక కళ. అంటే బోన్సాయ్ ప్లాంట్స్ను ఉత్పత్తి చేసుట్లో నెంబర్ 1 ఎవరు అంటే మనకు ఎవరు గుర్తుకు రావాలి? జపాన్ దేశం. వాళ్ళ దగ్గర అది సంప్రదాయంగా వస్తుంది. ఆ కళ సంప్రదాయపు కళ అన్నట్టు. సో ఇప్పుడు మన దగ్గర కుండలు చేసే వాళ్ళు మంచి మంచి కుండలు తయారు చేస్తారు. ఆదిలాబాద్ రంజన్లు అంటే ఈ వేసవి కాలంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. మరి కుండలు ఎవరు చేస్తలేరా? ఆదిలాబాద్ వాళ్ళు చేస్తుర్రా? వాళ్ళకు ఆ ప్రత్యేకత. ఆ కుండలకు చాలా చల్లదనం ఉంటుంది. బహుశా అక్కడ దొరికే నేలను బట్టి ఉండొచ్చు, ఆ మట్టి స్వభావం అయి ఉండొచ్చు. ఈ ఎండాకాలంలో అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకు. అది మనకు సంప్రదాయ కళ. ఆదిలాబాద్ రంజన్లు అనేది మన దగ్గర సంప్రదాయ కళ. సిద్దిపేట గొంగళ్ళు అంటారు. అంటే ఇక గొంగలు ఎవరు తయారు చేస్తలేరా? సిద్దిపేటలో ఉన్న గొంగలే వెచ్చగా ఉంటుందా? లేదు, అక్కడ వాళ్ళకు సంప్రదాయ కళ, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న కళ. అలాగే జపాన్లో కూడా సంప్రదాయకంగా వస్తుంది. చాలామందికి ఆ కళ ఇప్పటికీ వచ్చింది. అందమైన వృక్షాలను వాళ్ళు తయారు చేసి ఈ బోన్సాయ్ ప్లాంట్స్ను తయారు చేస్తారు. సో మనం ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే జపాన్కి సంబంధించినవి కొనుక్కుంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇవి తొట్లల్లో పెంచుతారు. ఇవి చాలా సంవత్సరాల పాటు పెంచుతారు. వీటి వేర్లను కొమ్మలను కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. ఎగ్జాంపుల్ మర్రి చెట్టు, రావి చెట్టు, ఇంకా చాలా వృక్షాలు, రకరకాల వృక్షాలు.